కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి సంబంధమైన విషయాలు ఒక పక్కన, అలాగే కుటుంబ సంబంధమైన విషయాలు అంటే సంతానపరమైన ఆలోచనలు, ఒత్తిడి మరొక వైపున వృత్తికి సంబంధించిన విషయాలు. వీటి నేపథ్యంలో ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలి అంటే గృహ వాతావరణం, వృత్తి, సంతానం, ఈ మూడు విషయాల మీద ఒకే సమయంలో ఫోకస్ చేయలేక కొంత డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం, దేనికి సంబంధించిన నిర్ణయం ఎలా తీసుకుంటే మనకి కరెక్ట్గా మనం ముందుకు వెళ్ళగలం అనే ఆలోచనలు, కొంత నియంత్రణ తక్కువగా ఉండడం, తర్వాత ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గుతూ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అనేది పెరిగే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా కూల్గా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వృత్తి, గృహం, సంతానం మొదలైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. సింహరాశి. సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ముఖ్యంగా కనబడుతోంది. దానికి సంబంధించిన విదేశీ అవకాశాలు కానీ, విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్య మొదలైన వాటికి సంబంధించిన విషయాలు, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలకి ముఖ్యంగా దానికి సంబంధించిన ఖర్చులు అంటే ఏదైనా తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే తీర్థయాత్రలకు సంబంధించిన విషయాల మీద ఫోకస్ చేయడం, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం లాంటిది ఉంది. అలాగే దూర ప్రదేశాల్లో మీ వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు అధికంగా చేయడం వల్ల కొంత స్ట్రెస్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి విశ్రాంతి అనేది తగిన విధంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కన్యా రాశి. కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత ముందుకు వెడుతుందా లేదా అనే సందేహం ఒక పక్కన, తర్వాత మానసిక సంతృప్తి అనేది కొంతవరకు తగ్గడం, ఆరోగ్యపరమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే అనుకోని ఖర్చుల వల్ల ఏ ప్రణాళిక ఎటు పెడుతుందో అర్థం కాక కొంత కన్ఫ్యూజన్ లాంటివి ఏర్పడుతున్నప్పటికీ కూడా ఇలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా వ్యక్తుల సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు మీకు చేతిలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దాని మీద పూర్తి స్థాయి నమ్మకంతో ఖర్చు పెట్టడానికి కూడా కొంత అనుమానాస్పదంగా చేద్దామా వద్దా ఈ పనిని అని చెప్పి కొంత అటు ఇటు అయ్యే అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతుంది. అలాగే ముఖ్యులతో అంటే అది ఆత్మీయులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఏదన్నా జాయింట్ వెంచర్స్కి సంబంధించిన విషయాల్లో అభిప్రాయ భేదాలు రాకుండా స్థిమితంగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళడం మంచిదే.